తీసుకుని ఒక చైన్ పాకెట్‌లా నేను ఉండేవాడిని అనమాట. ఏంటి ఇంతలా ఉన్న వ్యక్తి అసలు ఎందుకు ఇంత సడన్‌గా ఇలా మారిపోయాడు? హలో, ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే విజయనగరం జిల్లా రాజంలో ఉన్నామన్నమాట. నేను ఈవెంట్ నిమిత్తం ఇక్కడికి వచ్చాను. అయితే నేను వచ్చే ముందు కొన్ని రోజుల ముందు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు బ్రదర్ వీడియో చూశాను అనమాట. వెంటనే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఒకప్పుడు చాలా ఘోరంగా డ్యాన్సులు వేస్తూ చాలా విచ్చలవిడిగా జీవించిన అతను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారనే విషయాలు నాకు తెలుసుకోవాలనిపించింది. వెంటనే బ్రదర్ నెంబరు కనుక్కొని కాల్ చేసి కొద్దిగా ఏమన్నా సాక్ష్యాన్ని నాతో పంచుకుంటారా బ్రదర్, నేను విజయనగరం వస్తున్నాను, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ ఉంటే కనుక మీరు నన్ను మీట్ అవ్వండి, ఇలా ఇంటర్వ్యూ చేస్తాను, మీ టెస్టిమోనీ నేను తీసుకోవాలి, నేను తెలుసుకోవాలి, అందరికీ పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను అన్న వెంటనే బ్రదర్ నాకు కాల్లోనే చెప్పారు. వెంటనే నేను విజయనగరం ఈవెంట్ కోసం రావడం, తను కూడా తన గ్రామం నుంచి ఇక్కడికి విజయనగరం వచ్చి తన సాక్ష్య జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకుందాం. ఇంటర్వ్యూ అనే దానికంటే దీన్ని ఒక తన జీవిత సాక్ష్యంగా నేను మీకు పరిచయం చేయాలని ఒక చిన్న ఆశ అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. బ్రదర్, మీ పేరు అలాగే మీ కుటుంబం గురించి మాతో పంచుకుంటారా? ఖచ్చితంగా. నా పేరు ధాన్యాలు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను పెట్టుకున్న పేరు ధాన్యాలు. అంతకుముందు మా అమ్మ నాన్న పెట్టిన పేరు అయితే పైడరాజు. మా అమ్మకి మేము 3 పిల్లలవి, 2 బాబులు, ఒక అక్క. మా అమ్మవారు చనిపోయారు, నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయారు. ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి కూడా ఏం లేకుండా అయిపోయింది. అలాగే మా అక్కకి చాలా తక్కువ సమయంలోనే మ్యారేజ్ చేసి పంపించారనమాట. ఉండేది మేమే కనుక తల్లిదండ్రులు లేక, ఒక క్రమం లేక చాలా దారుణమైన పరిస్థితుల్లో నేను ఎదగడం జరిగింది. ఫుడ్ తినడానికి తిండి లేక తిప్పలేక చిత్తి కాగితాలు వేరుకొని ఆ సమయం నుంచి నేను వచ్చిన డబ్బులతో జలస చేసి ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని చెడుకు బాగా దగ్గర అయిపోయాను. అంటే మందుకి, సిగరెట్లకి హెవీగా తీసుకుని ఒక చైన్ పాకెట్లా నేను ఉండేవాడిని అనమాట. పాన్ పరకులని, సిగరెట్లని, మద్యమని ఎక్కువగా తీసుకునేవారు బ్రదర్. ఇలా గ్యాంగ్నంతా మెయింటైన్ చేసి ఒక ట్రెండ్గా ఒక పేరు అయితే నాకు నేను సృష్టించుకున్నాను, రెల్లివీధి రాజు అని. దాన్ని అందరికీ పబ్లిసిటీ చేసేవాడిని అనమాట. ఏ చిన్న గొడవ అయినా ఎక్కడైనా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం, లేదా నాకు ఫోన్ చేయడం, ఎక్కడ గొడవ అయినా నాకు ఫోన్ చేయడం, సంబంధం లేని గొడవల్లో నేను తలదూర్చడం, స్టేషన్లకి వెళ్ళడం, చాలా రకాలుగా నాకు ఇలాగ ఎన్నో ఎదుర్కొన్నాను అన్న. 2-3 సార్లు స్టేషన్లకి వెళ్ళడం, వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తానని చెప్పడం, కేసులు ఫైల్ చేసేస్తామని చెప్పడం, పేరు క్రియేట్ చేసుకొని రెల్లివీధి రాజుని క్రియేట్ చేసుకొని ఒక పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. పాపులర్ అంటే ట్రెండ్గా సృష్టించాలి, కొత్త కొత్త డ్రెస్సులు వేసి, ప్యాచ్ వర్క్లు, హెయిర్కి రంగులు వేసుకొని వీడియోస్ ఉన్నాయన్న, కావాలంటే వీడియోస్ చూపిస్తాను మీకు. ఓకే, చూపిద్ది కానీ మధ్యలో చూపిద్ది కానీ ఖచ్చితంగా అవి కూడా నేను చూస్తాను. అయితే ఇంత ఘోరంగా ఉన్న వ్యక్తి నువ్వు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నావు బ్రో? కుర్రోళ్ళతో తిరుగుతున్న సమయంలోనే నాకు తెలియకుండానే గుడ్ భక్తి నేను చేశాను అన్న. 12 సార్లు నేను మాలధారణ వేయడం జరిగింది. సోలాలు వేసుకోవడం, అగ్నిగుండ్ల మీద నడవడం, ట్రాక్ సెట్లు వేయడం, 4 సోలాలు వేసుకోవడం, ఇలాంటివన్నీ చేయకూడవన్నీ నేను చేశాను అన్న. అది నాకు తెలియక గుడ్ భక్తి చేశాను. ఈ క్రమంలోనే పెయింటింగ్ వర్క్ నేర్చుకొని, పెయింటింగ్ వర్క్ నేను ఇతరులతో వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ తగిలాడు. ఆ ఫ్రెండ్, అతని పేరు సాయి, అతను మా బావకు పరిచయం. మా బావ పేరు వెంకట్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతో కలిపి నేను పనికి వెళ్ళేవాడిని, మేము కలిసే చేసేవారు అన్న ఒక దగ్గర. అందులో సాయి అనే వ్యక్తి క్రిస్టియన్ అబ్బాయి, ప్రభువుని నమ్ముకుంటున్నారు. మా బావగారు నేను విగ్రహారాధన, బలంగా విగ్రహార్థం చేసాను. నేను ఎంత విగ్రహం చేశాను, తన అంత విగ్రహం చేసేవాడు. కాకపోతే తను మాల వేయలేదు, నేను మాల వేశాను. సాయి అనే వ్యక్తి వెంకట్కి, మా బావగారికి సువార్త చెప్పారు. తనతో వెళ్ళినప్పుడల్లా సువార్త చెప్పేవారు అనమాట. నేను ఉన్నప్పుడు కూడా నాకు ఒకసారి సువార్త చెప్తే నేను వెళ్ళలేదు, నేను మాల్లో ఉన్నాను, నాకు చెప్పకండి, నేను కూడా భక్తి చేస్తున్నానని చెప్పి నేను అతనితో వ్యతిరేకంగా నేను మాట్లాడాను. సో ఆయన ఏం చెప్పాడంటే, నువ్వే తెలుసుకుంటావులే అని చెప్పి తను అన్నాడు. అయితే ఈ సమయంలోనే మా బావగారు మెల్లిమెల్లిగా చేంజ్ అవ్వడం నేను చూస్తున్నాను. మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నాడు. అంటే విగ్రహాలకి పూజ చేయడం మానేయడం, పనికొస్తే దేవుడి సాంగ్స్ వినడం. కానీ ఒకరోజు బలంగా ఒక మాట అయితే పట్టుకున్నాడు. గర్భగుడిలోకి వెళ్తే పంతులు గారు, మిమ్మల్ని ఎందుకు రానవ్వట్లేదు, నిన్ను పుట్టించిన దేవుడు తనే కదా, ఎందుకు నీకు రానవ్వట్లేదు అనేసి ఒక మాట చెప్తే, ఆ మాట బలంగా పట్టుకొని, నిజమే కదా, నన్ను పుట్టించిన దేవుడు తన దగ్గరికి ఎందుకు నన్ను రానవ్వట్లేదు, తనకొకలాగా మనకొకలాగా ఎందుకు చూస్తున్నాడు, దేవుడు అన్నాడు ఒకటే కదా అని చెప్పి తనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆ ఆలోచన ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ కూడా చెరువులో కల్పిస్తాడు. ఆ సమయంలో నేనే చూశాను, ఇదేంటి ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి నేను ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను మా బావగారికి, నువ్వేం చేస్తున్నావురా, ఫోటోలు ఎందుకు నువ్వు చెరువులో కల్పిస్తావు అని అంటే, నేను ఇంకా నా వల్ల కాదురా, నేను భక్తి చేయలేను,
నేను ఇంకేమీ చేయను అని చెప్పి అని అన్నారు. వెంటనే నేను బయటకు వచ్చి మా ఫ్రెండ్కి సాయికి నేను అడిగాను, ఏంటి మా వాడు కొత్తగా ఇలా చేస్తున్నాడు అని చెప్పి నేను అడిగాను. వాళ్ళకి తెలియదు అన్న, నిజంగా నేను అప్పటి నుంచే సువార్త అందిన కాంచి ఇతను ప్రేయర్ చేసుకుంటున్నాడు, వాక్యం సెల్లో చూస్తున్నాడు అనేసి. ఆ తర్వాత తెలిసింది ఎలాగనేసి. అయితే నేను అప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఏంటి ఇంతలా ఉన్న వ్యక్తి అసలు ఎందుకు ఇంత సడన్గా ఇలా మారిపోయాడు, అసలు ఎంతలా పూజ చేసే వ్యక్తి, రోజుకి గుడికి వెళ్ళే వ్యక్తి సడన్గా ఎలా మార్పు వచ్చింది, నేను ఆలోచించడం మొదలుపెట్టాను అన్న. సాయికి మా పైడరాజు చెప్పాడు. మా పైడరాజు మా మేనల్లుడు అయితే ఆ ఫోటోలు పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ మధ్యదారిలో కనిపించారు మా అన్నయ్య, విశాఖ అన్నయ్య, పైడరాజు. ఏంటిడు ఇటుపక్క గోనెట్టుకొని వచ్చాడు అని చూశారు. అది సెల్లో విసిరేసి వచ్చేసిన తర్వాత నా దగ్గర గబగబా వచ్చి ఏరా ఫోటోలు తీసావని నన్ను అడిగాడు. అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు అట్ల మీద, ఇంక నేను అది చేయలేను అనేసి చెప్పాను. బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత సాయి బాలు వచ్చారు. ఏంటి మా ఓన్ని ఎలా చేశారు, ఏంటి ఆడు మారిపోయాడు, ఫోటోలు విసిరేసారు ఏంటి అని అంటారు. సాయికి కూడా తెలియదు నేను ఏమీ చేస్తున్నట్టు. నేనంతా లేనే ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను. అయితే మా వాడు కూడా ఎటకారించాడు, 2 రోజులు ఎటకారించాడు. నువ్వే తెలుసుకుంటలేని ఆడి కోసం నేను ప్లేయర్ చేశాను ఇంట్లోని. తర్వాత ఆడు కూడా తెలుసుకోవడం జరిగింది, రక్షించుకోవడం జరిగింది. నాకు పనుల దగ్గర సువార్త జరగడం జరిగింది. ఒకనాడు సాయి అనే వ్యక్తి, వేరే పాస్టర్ గారు పాంప్లెట్లు అంటే సువార్త పేపర్స్ పంచుతుండగా ఒక రోడ్డు మీద ఒక పాంప్లెట్ పడిపోతే నేను వాళ్ళు పలకరించడానికి వెళ్ళి ఆ పాంప్లెట్ పడిపోవడం చూసి ఆ పాంప్లెట్ తీసి బ్రదర్ ఎంతని చెప్తే అది నీకే అని చెప్పి ఆ వ్యక్తి నాకు ఇచ్చాడు. అది నీ కోసమే అనేసి, చదువు అనేసి. అది నేను తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు చదివేటప్పటికి అక్కడ ఒక పేరుంది, తీర్పు ఉంది జాగ్రత్త అని అనేసి. అది మొత్తం నేను చదివేసిన తర్వాత నాకు ఎందుకో ఒక ఆలోచన పుట్టింది. అసలు తీర్పు అంటే ఏంటి, నరకం గురించి రాసింది, ఎన్ని కోసం రాసింది, అసలు ఏంటి, మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు, వాడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఇంతలాగా ఈ పాంప్లెట్లో రాసింది కదని చెప్పి దేవుడు నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది. దేవుడు 10 సార్లు నా సువార్త ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఇంకా తెలుసుకోవడానికి, ఇంకా లోతుగా తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను అన్న. ఈ సమయంలో నేనేంటంటే నా స్టడీ పూర్తి చేసుకొని ఇంటర్లో అమ్మాయిని నేను ప్రేమించడం, అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక సూసైడ్ అటాక్ వరకు కూడా నన్ను తీసుకుని వెళ్ళింది అనమాట. నేను హ్యాండ్ కట్ చేసుకున్నాను ఇగోన్నా, హ్యాండ్ కట్ చేసుకొని నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. అడ్మిట్ అయిపోతే 3 days అడ్మిట్ అయితే సంథింగ్ 3వ రోజులోనే నాకు ఒక ఆవిడ అక్కడ కూడా సువార్త అయింది. దేవుడితో ఒక ఆవిడ ద్వారా దేవుడు మళ్ళీ నాతో మాట్లాడాడన్న సువార్త ద్వారా. ఆవిడ కూడా సేమ్, దేవుడిని నమ్ముకో, నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పి మళ్ళీ ఆవిడతో నాతో మాట్లాడడం వల్ల ఎంతమంది ఎందుకు నాతో ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు, సువార్త ఎందుకు ఇంతలాగా నాకు అందుతుంది అని చెప్పి అప్పుడు నేను మందిరంకి వెళ్ళడం స్టార్ట్ అయిందన్న. వెళ్ళాలని ఒక ఆలోచన, నాకు ఒక తలంపు పుట్టించింది అనమాట, ప్రేరేపించింది. ఇప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళడం జరిగింది. కొద్ది రోజులైతే నేను దేవుడి సన్నిధికి వెళ్ళడం జరిగింది. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడన్న, మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. మనకు తెలిసిన వాళ్ళు చర్చ్ ఉంది రారా అంటే, అప్పుడు నేను చర్చికి వెళ్ళడానికి ఇష్టపడేవాడిని కాదన్న. ఇంట్లో అయితే ప్రేయర్ చేసుకునేవాడిని, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రేయర్ మాత్రం చేసేవాడిని. అంటే ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, ప్రార్థన చేయడం రాదు, అసలు వాక్యం చదవడం రాదు, ఏం చేయడం రాదు. ఏదో చేస్తున్నాను కదా, నమ్ముతున్నాను కదా అనేసి ఒక చిన్న ఆశ ఉంది, అంత మాత్రమే చేస్తున్నాను. అయితే ఇంతలో మా ఫ్రెండ్, తెలిసిన వాళ్ళు సన్నిధి ఉన్నది, మన వాళ్ళే వెళ్దాంరా, అక్కడ తక్కువ మంది వస్తారని చెప్తే, సర్లే తిని కూడా వెళ్తున్నాడు కదా, తినతో పాటుకి వెళ్దామని చెప్పి తనతో పాటుగా నేను మందిరంలోకి వెళ్ళడం జరిగింది. మేము ఆదివారం వస్తే వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోయేవారు, చర్చికి వెళ్ళిపోయేవారం. కానీ మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ మేమిద్దరం కలిసే మొంతాగేవారిని, ఇద్దరం కలిసి గొడవలు తీసేవారిని. తను కూడా మా ఫ్రెండే. అయితే ఇలా కొనసాగిస్తానుక కొద్ది రోజులకి నాకు శోధనలు పెరిగిపోయాను. ఉండి ప్రాబ్లమ్సే దానికి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. ఇదేంటి, ఇప్పుడు ముందుకే ప్రాబ్లమ్స్, పేరెంట్స్ లేరు, ఎవరూ లేరు, తినడానికి తిండి ఉండేది కాదు, ఏటి ఉండేది కాదు, ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంటే డబల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. మా అక్క ప్రాబ్లమ్స్, మా వదిన ప్రాబ్లమ్స్, మా తమ్ముడు ప్రాబ్లమ్స్, అంటే ఒక్కొక్కటి శోధన శ్రమ పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలో తెలియక నేను ఇంకా ఎక్కువగా హెవీగా మందు తాగడం స్టార్ట్ చేస్తామని, వాళ్ళు తాకపోతేనే చచ్చికెళ్ళేవాడిని. ఇదో తీరమంతా ఉండేదనమాట. అలాగా కానీ నాకు దేవుడు మాత్రం చాలా కార్యాలు చేశాడు. నేనే గ్రహించుకోలేదు, కనిపెట్టుకోవడం నాకు రాలేదో మరి ఏంటో నాకు తెలియలేదు. కానీ అయితే ఈ శ్రమలు ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ప్రార్థన అయితే ప్రార్థన రాదు, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడు కూడా నాకు తెలియట్లేదు. అప్పుడు మళ్ళీ సాయి అనే వ్యక్తికి, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఇలాగా
సోదరులు పెరిగిపోతుంది బ్రదర్, నేను తట్టుకోలేకపోతున్నాను, మా అక్క చూస్తే ప్రాబ్లమ్స్లో ఎలా ఉన్నారు, నేను స్టేషన్లో తిరగవలసి వస్తుంది. అప్పటికి స్టేషన్లో 21 రోజులు తిరుగుతున్నాం మనం. ఈ సందర్భంలోనే అతనికి కాల్ చేసి ఎన్ని విషయాలు చెప్పగానే తను నాకు చెప్పిన మాట ఒకటే, బ్రదర్ ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మొదటిసారి అన్న నేను మోకరించి ప్రార్థన చేయడం. నాకు తెలియకుండానే నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసే వ్యక్తిని ఒక 1 అవర్ దాటిపోయింది ప్రార్థన. నాకు తెలియకుండానే ప్రతి ఒక్క మిస్టేక్, నా బాల్యం నుంచి వచ్చిన ప్రతి ఒక్క మిస్టేక్ కూడా దేవుడు నాకు చూపిస్తున్నాడు. ప్రతి ఒక్క తప్పును కూడా నాకు కనిపిస్తుంది అనమాట. కన్నీరు ప్రార్థన చేస్తుండగా నేను చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ కూడా, ప్రతి ఒక్క తప్పు కూడా, అంటే విగ్రహార్థులు చేసినవి, గొడవలకి వెళ్ళినవి, తాగుడికి, అంటే ఎక్కడెక్కడ అంటే ఇలా ప్రతి ఒక్క ప్లేస్ కూడా మేము సిట్టింగ్ ప్లేస్నివి, వీళ్ళని కొట్టి వాళ్ళని కొట్టి నా తప్పు నాకు కనిపిస్తుంది. నేను ఏదైతే చేసానో అది నాకు కనిపిస్తుంది. అప్పుడు నేను ఏం చేసినట్టు పశ్చాత్తాపడుతున్నాను అనమాట, ఒప్పుకుంటున్నాను. ప్రభా తప్పు అయిపోయింది, క్షమించండి అని చెప్పి నేను ఆయనకు మొరపెడుతూ నేను అడుగుతున్నాను అనమాట. నా భారం అంతా తగ్గినట్టు అనిపించింది అన్న. అప్పుడు నాకు ఒక రోజు పార్థపురంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, శ్యామలపల్లి రవణ్ గారు అని చెప్పి మా వీధిలో ఒక గోస్పల్ అంటే ఒక సువార్త ప్రకటించారనమాట. అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్తే మరొకసారి దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఆ వాక్యం మరింత నాకు బలంగా పట్టుకుందన్న. అప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఇంకా చావైనా బతుకైనా క్రీస్తులోనే ఇంకా అనేక ఆత్మలు రక్షించాలని నేను ఒక తీర్మానం తీసుకుని రోజుకు ఒక 5 సువార్త చేయాలని నేను బలంగా ఒక తీర్మానం తీసుకున్నానన్న. మరి చేస్తున్నావా? చేస్తున్నానన్న. ప్రతిరోజు అసలు ఖచ్చితంగా ప్రతిరోజు ఖచ్చితంగా 5 కనీసం ఒక్కరికైనా సరే నేను సువార్త చెప్పాలని నేను తీర్మానం తీసుకున్నాను. కానీ ఖచ్చితంగా 5 చేస్తున్నాను. నేను ఎక్కడికైనా ప్రయాణించాను అనుకున్నా, తోటి సహోదరులు ఎవరైనా నా పక్కన కూర్చొని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి దేవుడి మాటలు ప్రకటిస్తున్నాను అన్న. ఎందుకంటే నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే రోజుకి 5 సువార్త చేయాలి. 5 కాదు, దేవుడి కృపతో చాలా ఎక్కువ మందికి చేస్తున్నాను అన్న. ఖచ్చితంగా 5 చేస్తాను. ఈరోజు కూడా 5 సువార్త చేశాను. నువ్వు ఒక్కడివే చేస్తున్నావా? అంటే ఇప్పుడు సువార్త చేస్తున్నాను అన్నావు కదా, నువ్వు ఒక్కడివే చేస్తున్నావా? ఒక్కడంటే కొన్నిసార్లు నేను ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు ఇండివిజువల్గా నేను చేసుకుంటున్నాను. కొన్నిసార్లు మేము ఫ్రైడే గోస్పల్కి టీం మొత్తం వెళ్తామన్నా. ఓకే, నువ్వు టీం మొత్తం వెళ్తున్నాను అని అన్నావు కదా. అవునన్నా. ఎప్పుడైనా మీరేమన్నా కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎవరన్నా మిమ్మల్ని అడ్డుకోవడం అలాంటి సందర్భాలు ఏమన్నా ఫేస్ చేశారా? రీసెంట్గా మన సువార్తలో జరిగిందన్న. ఒక వ్యక్తి ఫుల్గా డ్రింక్ చేసి వాదించారన్న. అదే కర్ర పట్టుకొని మీరు ఆపేయండి అని చెప్పి వాదింది. కానీ ఆయన ఎంత ప్రయత్నం చేసినా మేము సువార్త మాత్రం ఆగలేదన్న. అయితే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది బ్రో నిన్ను. చెప్పండి అన్న. నీకు సువార్త చేయాలి అనే ప్రేరేపణ ఎందుకు వచ్చింది? ఏ సువార్త ద్వారా అయితే నేను రక్షింపబడ్డానో అదే సువార్త ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించాలనేదే నా ఆశ అన్న. కనీసం రోజుకి 5 మందికైనా సువార్త చెప్పాలని తీర్మానం తీసుకున్నాను అన్న. నా పరిచర్య కొరకు ఆ కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ నా గత జీవితంలోకి నేను వెళ్లకుండా క్రీస్తులోనే ఉండాలని, ఇంకా బలంగా సువార్త ప్రకటించాలని ప్రార్థన చేయమని వేడుకుంటున్న ఈ యొక్క చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక. అయితే నేను కొన్ని వీడియోస్ చూశాను కదా. అవునన్నా. ఆ వీడియోస్ చూపిస్తావా? ఖచ్చితంగా చూపిస్తానన్నా. ఇది నువ్వేనా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా తీసా? లేదన్నా, అప్పుడు నేను దేవుడిలోకి రాకముందు రీల్స్ ఎక్కువ చేసేవాడిని అన్న కుర్రాలతోని. ట్రెండ్గా సృష్టించి కుర్రోల్ని ఆకట్టుకునేవాడు అనమాట. నా వెంట తిప్పుకొని ఒక గ్యాంగ్ని తిప్పుకుండేవాడిని అన్న. అదంతా నేనే. మేము ఒక అందరం గ్యాంగ్ అన్న. సెటిల్మెంట్లకి ఆటలకి వెళ్ళడం అలాంటి చిన్నవన్నీ చేసేవారు మనం. అది కూడా నేనేనన్న. నిఖిల్ టెస్టులు పట్టుకొని బట్టలు పట్టుకొని అలాగా పిచ్చి డ్యాన్సులు గట్రా వేసుకొని, విగ్రహాల దగ్గర డ్యాన్స్ వేసుకుని, డీజేల దగ్గర డ్యాన్సులు వేసుకుని, పెళ్ళిళ్ళ దగ్గర ఫంక్షన్ల దగ్గర ఎక్కడైతే ఒక గ్రామంలోని డీజే ఫంక్షన్లు గట్రా అవుతాయి, పాగురాలు అవుతాయి, అక్కడికి వెళ్ళిపోయి మేము డ్యాన్సులు, మా కుర్రోళ్ళందరికి డ్యాన్సులు వేయడం, పిచ్చిగా డ్యాన్సులు వేసుకోవడం చేసేవారు. అది నేనే నన్ను. మోడల్గా రెడీ అవ్వడం, చిరిగిపోయిన ప్యాంటులతో స్టైల్గా ఉండి ట్రెండ్గా సృష్టించాలని నేను అలా రెడీ అవ్వనివ్వను. అసలు ఈ వీడియోలో కనిపిస్తున్న దానికి నీకు అసలు సంబంధం లేదు. అసలు నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యం బ్రో నీది అసలు. అయితే నాకు ఒక మాట అడగాలనిపించింది బ్రో. చెప్పండి. లైక్ నీకులాగానే యవనస్తులు ఈ చెడు వ్యసనాల ద్వారా ఎంతోమంది బయట జీవిస్తున్నారు కదా, వాళ్ళందరికీ యవనస్తులకి ముఖ్యంగా ఏమైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? విచ్చలవిడిగా తాగే నేను, విచ్చలవిడిగా తిరిగే నేను, సోలాలు వేసుకొని గుండెల మీద తొక్కి ఇలా రకరకాలుగా జీవించే నన్నే మార్చిన దేవుడు వాళ్ళని కూడా మారుస్తాడని నేనైతే నమ్ముచున్నాను అన్న.
ఓకే బ్రో, చాలా అంటే చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నేను ఇలా నీ టెస్టిమోని, నీ జీవిత సాక్ష్యాన్ని నాకు కావాలి అన్న వెంటనే అంత దూరం నుండి వచ్చి నీ సాక్ష్యాన్ని నాతో పంచుకున్నందుకు ముఖ్యంగా నీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ బ్రో. అండ్ ఇప్పటివరకు చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో చాలా శ్రమలు. ఎలా అంటే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, అక్కడ వీడియో ప్లే అంటే వీడియో రికార్డ్ అయ్యేది ఆగిపోయేది, ఇంకా లైట్ ఆగిపోయేది, కరెంట్ ఆగిపోయేది. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఇంటర్వ్యూ రికార్డ్ చేయడానికి. లైక్ ఇది ఇంటర్వ్యూ అనడం కంటే జీవిత సాక్ష్యం అనడం, బ్రదర్ యొక్క జీవిత సాక్ష్యం అనడం చాలా మంచిది అనుకుంటున్నాను నేను. సో నిజంగా బ్రదర్ చెప్పింది అయితే నాకు తెలిసి భయంతో సరిగ్గా చెప్పలేదేమో, కానీ నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా చెప్పాడు అనమాట. నేను తన కాల్లో చెప్తుంటే నాకు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట. నేను వెంటనే అది రికార్డ్ చేసి తనతో మాట్లాడి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుని మీ అందరికీ వినిపించాలి అని చెప్పేసి నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, టెస్టిమోనీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.